పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వంశీని అక్రమ కేసులో అరెస్టు చేశారన్న వైసీపీ. కేసు పెట్టిన సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని వెల్లడి. చంద్రబాబు ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలని ప్రశ్న. కూటమి సర్కారు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో భాగంగా తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించింది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా కేసులు పెట్టింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పడమట పోలీసులు ప్లాన్ ప్రకారం హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి చేరుకుని నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బిఎన్ఎస్ సెక్షన్ 140 క్లాస్ 1, 308, 351 క్లాస్ 3, రెడ్ విత్ 3 క్లాస్ 5 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వంశీపై SC/ST అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, SC/ST అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసినట్లు వంశీ భార్యకు పోలీసులు నోటీసులో తెలిపారు. అనంతరం వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. కక్షగట్టి మరో కేసు నమోదు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుట్రను మెజిస్ట్రేట్ ముందు సత్యవర్ధన్ బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో వంశీని పోలీసులు టార్గెట్ చేశారు. కక్షగట్టి మరో కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న అనంతరం మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. కూటమి సర్కారు పాలనలో ప్రతీకారంతోనే వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని కోరారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. పాపం పండిందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ముందుగా నోరు పారేసుకుంది వంశీ అని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అక్రమ కేసులు, దాడులు, కబ్జాలు, సెటిల్మెంట్లతో ప్రజలకు వంశీ అనుచరులు నరకం చూపించారని పోలీసులు చెబుతున్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి, వాహనాల దగ్ధం, టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా వంశీ ఉన్నారు. నాటి అధికారంలో బాధితులైన టీడీపీ కార్యకర్తలు, నేతలపైన హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టి వంశీ అరెస్టు చేయించారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని అన్నారు. కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంశీని పోలీసులు అక్రమ కేసులో అరెస్ట్ చేశారని మండిపడింది. ఎక్స్ వేదికగా వైసీపీ స్పందిస్తూ గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్పై వంశీ ఉన్నారని తెలిపింది. కేసు పెట్టిన సత్యవర్ధన్ కూడా ఇటీవల తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని వెల్లడించింది. కానీ మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. వంశీని ఏపీ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారని తెలిపింది. చంద్రబాబు ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలని ప్రశ్నించింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.